ఇది రత్నాలయం టెంపుల్ అండి, షామీర్పేట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మేమైతే నైట్లో వచ్చాం కాబట్టి చాలా వ్యూస్ చాలా బాగుంది. లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి, చుట్టూరా గార్డెన్, పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది. వ్యూ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. కృష్ణుడు తాండవం ఆడుతున్నట్టు రూపం ఇది. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి చూడండి ఎంత చక్కగా ఉందో. వాటర్ ఇంకా తక్కువ లెవెల్లో ఉంది అక్కడ, వాటర్ ఇంకా ఎక్కువ లేదు అక్కడ, వాటర్లోనే ఉన్నాడు దేవుడు. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది టెంపుల్కి లోపలికి వెళ్ళే దారి స్టెప్స్తో ఉంది, అన్ని స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి నైట్ వెలుతురులో చాలా బాగా అనిపించింది. ఇది ఇక్కడ కిందనేనండి ఎంట్రన్స్ దగ్గర. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాము చూడండి. సో ఇలా మనం పైకి వెళ్ళిన తర్వాత ఒక పక్కన పద్మావతి అమ్మవారు, మరో పక్కన అలవేలు మంగమ్మ, మరి మధ్యలో శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. అదే పక్కన కింద మనకి విఘ్నేశ్వరుడు టెంపుల్ కూడా ఉంది. చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాగే హనుమంతుడు ఉన్నాడు ఈ టెంపుల్లోనే. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు తమలబాజా వాళ్ళు అక్కడ పూజ నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు మృదంగం వాళ్ళు వాయిస్తున్నారు. సో ఇది పైన వెళ్ళిన తర్వాత ఒకవైపు విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత ఆ టెంపుల్ తర్వాత ఇక్కడ మనకి ఇంకా కొంచెం పైకి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇదంతా వ్యూ అండి పైనుంచి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళండి ఒకసారి. అలాగే లైక్ చేయండి. ఛానల్ ఎవరైతే ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. పైకి రాసాను ఒకసారి, అతి పైకి రా, ఒక్క నిమిషం ఆగా. నేను నాకన్నా తెలియకుండా అది ప్రసాదం ఏమైనా తీసుకుంటారా? ప్రసాదం ఏం వద్దలేదు. ప్రశాంతం హలో హలో क्या था?
काटे तो ध्यान तो मुंडी लटका के बैठे थे। हम्म।